బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు కస్టడీ ముగిసింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనల అనంతరం శివబాలకృష్ణను జైలుకు తరలించారు. ఇప్పటికే ఏసీబీ తనిఖీల్లో వందల కోట్లు సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసి కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు కస్టడీ ముగిసింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనల అనంతరం శివబాలకృష్ణను జైలుకు తరలించారు. ఇప్పటికే ఏసీబీ తనిఖీల్లో వందల కోట్లు సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసి కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలను స్వాధీనపరుచుకున్నారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు కస్టడీ ముగిసింది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనల అనంతరం శివబాలకృష్ణను జైలుకు తరలించారు. ఇప్పటికే ఏసీబీ తనిఖీల్లో వందల కోట్లు సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసి కీలకమైన డాక్యుమెంట్లు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున దుమారం రేపింది ఈ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు. మనం ఈ రోజు నిన్నల్లో చూసాం. అతని సోదరుడు కావచ్చు, మేనల్డు కావచ్చు, ఇలా రకరకాల వ్యక్తులు కూడా ఇందులో బినామీలుగా ఉన్నట్టుగా తెలిసింది. ఎట్టకేలకు రిమాండ్ అంటే కస్టడీకి తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. చెంచల్గూడ జైలుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రస్తుతం ఎందుకంటే సంచలనం సృష్టించిన మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మాత్రం బినామీ ఆస్తులు కావచ్చు, బినామీ పేర్లు కావచ్చు, ఎందుకంటే అక్రమ ఆస్తుల పైన అధిగమించి ఆస్తులు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించి అతన్ని రిమాండ్ కి తీసుకున్నారు. గతంలోనే తీసుకున్న తర్వాత మరిన్ని విషయాల గురించి, బినామీ పేర్లు కావచ్చు, ఆస్తుల గురించి వాళ్ళ ఏసీబీ నాంపల్లి కోర్టులో మాత్రం రిమాండ్ కు తీసుకోగా 8 రోజులు దాదాపుగా కస్టడీలోకి తీసుకొని విచారించాలి అనేసి కోర్టు ఆదేశాలతో 8 రోజులు అంటే ఈ రోజుకి ముగిసేసి మళ్ళీ అంటే తిరిగి, ఎందుకంటే మరికొన్ని పేర్లు కూడా అతను తనయుడు శివకుమార్ కావచ్చు, నవీన్ కావచ్చు, ఎందుకంటే బంధువుల ఇంట్లో కావచ్చు కొన్ని కోట్లకు విలువ సంబంధించిన ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కూడా సీజ్ చేశారు. దాదాపుగా 200 కోట్లకు పైగా ఆస్తి సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఇదే అంశం పైన మరో 5 రోజులు కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు ముగిసిన తర్వాత నాంపల్లి ఏసీబీ కోర్టులో మాత్రం హాజరుపరిచి తనను చెంచల్గూడ జైలుకు అయితే తరలిస్తున్నారు. అయితే ఈ మరికొంతమంది బినామీ పేర్లను చెప్పిన శివబాలకృష్ణ వాళ్ళను కూడా త్వరలోనే విచారించబోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యామిని, అంటే ఈ నేపథ్యంలోనే మాజీ సీఎస్ పేరు కూడా ఇందులోకి వచ్చింది. మరి ఆ కేసు ఎంతవరకు ఉంది? రైట్. అయితే ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర ఉన్న కూడా ఏదైతే కొన్ని డాక్యుమెంట్స్ బినామీ అయితే ఎవరికి బినామీ ఉన్నారు, అయితే కొన్ని ఆదిత్య రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా 120 ఎకరాలలో బినామీ వీళ్ళు డబ్బు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే దానిపైన కూడా పూర్తి విచారణ అయితే జరుగుతున్నది. అయితే ఈ బినామీలు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏంటి అనేది అయితే ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు చెప్పలేదు. బట్ వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమెని అంటే క్రాంతి, ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తి వెలుగు చూసింది? అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ వెలుగులోకి వచ్చాయి? ఎందుకంటే బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేశారు కదా. రైట్. బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఎందుకంటే తన వైఫ్, పిల్లలు వాళ్ళ అకౌంట్ లో దాదాపుగా 3 లాకర్లను అయితే తెరిచి చూసినట్లయితే తెలుస్తుంది. ఇదే అంశం పైన ఎందుకంటే పట్టుబడ్డ సమయంలో మాత్రం 80 లక్షలకు పైగా నగదును మరియు 2 కిలోల బంగారాన్ని కూడా సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఖరీదు అయిన వాచ్లు కావచ్చు, లేదు అని అంటే దాదాపుగా ఒక్కో వాచ్ 2 నుంచి 7 లక్షల వరకు ఖరీదైన వాచ్లు 80కి పైగా సీజ్ చేశారు. దాంతో పాటు 10 ఐఫోన్లకు అంటే 10 నుంచి 12 ఐఫోన్లను కూడా సీజ్ చేశారు. అయితే మొబైల్ ఆధారంగా కావచ్చు, డేటా పరంగా, లేదు అనంటే లావాదేవీల పరంగా కూడా ఏసీబీ అధికారులు దాన్ని చూడడం జరిగింది. అంటే దీని విలువ దాదాపుగా మొత్తం అక్రమ ఆస్తుల పైన మాత్రం 200 కోట్లకు పైగా ఉన్నట్లయితే తెలుస్తుంది. యామిని, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.